कल्याणगुणावहं विपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్షితాం. కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా శ్రీ హేమళంబి నామ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ హేమళంబి నామ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేయటం మన యొక్క ఆచారం. ఆ సందర్భంగా ఈ రోజున స్వామివారి యొక్క సన్నిధిలో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మనకి ఈ పంచాంగము ఉగాది రోజున వినినందువల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటిది తెలుసుకుందాం. మంచి గుణములు కలిగినటువంటి ఈ పంచాంగం, మంచి గుణములు కలిగినటువంటిది ఈ పంచాంగం. మనకు వచ్చేటటువంటి చెడు కళలన్నింటినీ కూడా నశింపచేసేటటువంటిది ఈ పంచాంగ శ్రవణం. అలాగే ఎవరైతే గంగా నదిలో స్నానం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో ఉగాది రోజున ఈ పంచాంగ శ్రవణం చేసినట్లయితే అటువంటి ఫలితం కలుగుతుంది. గోదాన తుల్యం వ్రణాం, ఎవరైతే గోవును దానం చేస్తే వారికి ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి విశేష పుణ్య ఫలితం కలుగుతుంది ఉగాది శ్రవణం చేసినట్లయితే. అలాగే ఆయుర్వృద్ధి ఉత్తమం, మన యొక్క ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది పంచాంగ శ్రవణం చేసినట్లయితే. ఇటువంటి విశేషమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా వెల్లడించేటటువంటిది ఈ పంచాంగ శ్రవణం కనుక మనం చేసినట్లయితే మనకి జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పంచాంగము అనగా 5 అంగములు, అంటే 5 భాగములు కలిగినటువంటిది. కాలమునకు 5 అవయవములు కలవు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అను ఈ 5ను కాలము యొక్క ఫలితాన్ని వెల్లడిస్తాయి. కార్యమును సాధించదలిచినటువంటి వారు ఈ 5ంటిని తెలుసుకొనవలెను. తిథుల యందు నిర్దిష్ట విధానముగా ప్రవర్తించడం వలన సంపదను పొందుతున్నారు. వారములను తెలుసుకొని ప్రవర్తించడం వలన ఆయువు పెరిగి కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే అశ్విని మొదలగు 27 నక్షత్రముల విధానములను తెలుసుకునడం వలన పాపము నశించుతున్నది. అలాగే నిష్కంభము మొదలగు 27 యోగములను తెలుసుకునడం వలన రోగ నివారణ జరుగుతున్నది. అలాగే భవ మున్నగు 11 కరణములను తెలుసుకునడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. కలియుగ శతాబ్దములు 5118, ఇంగ్లీష్ శతాబ్దములు 2017, 2018. ఈ సంవత్సరంలో లఘువుగా ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని వెల్లడి చేస్తున్నాం. ఈ సంవత్సరం రాజు బుధుడు, మంత్రి శుక్రుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి, మేఘాధిపతి గురుడు, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, అపర సస్యాధిపతి శని, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి, పగటి యందు ఆర్ద్ర ప్రవేశించే సస్యనాశనం, రాత్రి సమయమున రవి మేషరాశి ప్రవేశించే సస్యాభివృద్ధి, పాడి పంటల సమృద్ధి, పశుపాలకుడు బలరాముడు ఒడిచే సస్యానుకూల వర్షములు, పాడి పంటల సమృద్ధి, గోష్ఠాగార ప్రాపకుడు శ్రీకృష్ణుడైనందున పాడి పంటల సమృద్ధి, పశువృద్ధి, ప్రజలు రోగవర్జితులై సుఖింతులు. 3 తుముల వర్షము, అందు 8 భాగములు సముద్రమందు, 9 భాగములు పర్వతముల యందు,
3 భాగములు భూమి యందును వర్షించు. 16 వీసములకు 10 వీసముల పంట లభించును. పూర్వాపర సస్యములు, నల్లని ధాన్యము, నల్లని భూములు బాగుగా ఫలించును. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ ప్రాంతము తొలకరి వర్షములు కురియును. ఈ సంవత్సరంలో మనకు 2 గ్రహణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఒకటి పాక్షిక చంద్రగ్రహణం 7/8/2017 శ్రావణ పూర్ణిమ సోమవారం రాత్రి పాక్షిక చంద్రగ్రహణం. స్పర్శాకాలం రాత్రి 10:52. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:50. మోక్షకాలం రాత్రి 12:45. ఆద్యంత పుణ్యకాలం 1:56. చూడామణి నామక పాక్షిక చంద్రగ్రహణం కేతుగ్రస్తం కృష్ణనామ వర్ణం ఖండగ్రాసం శ్రవణ నక్షత్రం వారు ఈ గ్రహణమును వీక్షించరాదు. అలాగే 2వ చంద్రగ్రహణం 31/1/2018 బుధవారం మాఘ పూర్ణిమ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్తం. స్పర్శకాలం సాయంత్రం 5:18 అయితే చంద్రోదయ అనంతరమే గ్రహణం కనిపించును. సాయంత్రం 5:33 నుండి గ్రహణ చంద్రబింబ దర్శనం. నిమిలన కాలం సాయంత్రం 6:21. గ్రహణ మధ్యకాలం రాత్రి 6:59. మోక్షకాలం రాత్రి 8:40. ఆద్యంత పుణ్యకాలం 2:45. రాహుగ్రస్త చంద్రగ్రహణం గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం పుష్యమి అశ్లేష నక్షత్రముల వారు ఈ గ్రహణమును చూడరాదు. ఇప్పుడు మనం లఘువుగా 12 రాశుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశిలో అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు షష్టమ రాశి సంచారకాలం. భార్యాపుత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో విరోధం, అధికారులతో ద్వేషము, అగ్ని, శత్రు, చోర భయము మొదలగు వ్యతిరేక ఫలములనిచ్చును. గురుని సప్తమ రాశి సంచారం ఆరోగ్యదాయకం, సర్వకార్య విజయం. శని భాగ్యరాశి సంచారం అసౌఖ్యం. అష్టమ రాశి సంచారం స్థానచలన సూచనలు, అనారోగ్యం, వృథా ప్రయాణం, ఇంటా బయట విరోధం. తిరిగి అక్టోబర్ నుండి ధనురాశి సంచారం అసౌఖ్యం. రాహువు సింహరాశి సంచారం ధనవ్యయం, పుత్రమూలక క్లేశములు. రాహువు కర్కాటక రాశి సంచారం అనారోగ్యం, ధన మానహాని. కేతువు కుంభరాశి సంచారం ధనలాభం. సెప్టెంబర్ 12 నుండి గురుడు సప్తమ రాశి సంచారం వలన చాలా బాగుంటుంది, విజయవంతమైన కాలం. శని రాహు కేతువుల వలన అరిష్టము. ఈ రాశి వారికి సెప్టెంబర్ 12 వరకు ఏ పని ఎందైనను నష్టం, తదుపరి చాలా లాభం. వ్యవసాయదారులకు 2వ పంట యోగించింది. విద్యార్థులకు ఉత్తీర్ణులకు, వ్యాపారస్తులకు లాభము. వైద్య, సినీ, నాటక, చేతి వృత్తులు, న్యాయవాదులు, పాడి పరిశ్రమ, ఫైనాన్స్ మొదలగు అన్ని రంగముల వారికి లాభం. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహమగు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈ రాశి వారు నిత్యం ఈశ్వరాభిషేకం, దుర్గా స్తోత్రం, దుర్గా పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రములు. ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురుని కన్యారాశి సంచార కాలంలో సకల సంపదలు కలగు. తులారాశి సంచారం
అనారోగ్యము, శత్రుభయము, క్లేశములను కలిగించును. రాహు అర్ధాష్టమ స్థాన సంచారం వ్యాధి భయమును, కర్కాటక సంచారం సౌఖ్యము కలిగించును. కేతువు దశమస్థాన సంచారము కలహములను, తదుపరి భాగ్యస్థాన సంచారం శుభములను కలిగించును. సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు గురుబలము కలదు, శని బలము లేదు. సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు రాహుబలము లేదు. ఆగస్టు 17 నుండి రాహుబలము కలదు. సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు కేతు బలము లేదు. ఆగస్టు 17 తదుపరి సంవత్సరాంతం వరకు కేతు బలము కలదు. ఈ రాశి వారికి సంవత్సర పూర్వార్థము కొంత మేలు. విద్యార్థులు శ్రమపడినను ఫలితము దక్కుట కష్టం. ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు, పై అధికారుల నుండి ఒత్తిడి, వ్యాపారస్తులకు అననుకూలము. వ్యవసాయదారులకు 2 పంటలు సామాన్యం. న్యాయవాదులు, వైద్యులు, వృత్తి పనివారులు, పౌల్ట్రీ ఫారమ్స్, ఫైనాన్స్, కలప, యంత్ర వృత్తుల వారు జాగరూకతతో మెలగవలను. గురుదోష నివారణను సెప్టెంబర్ తర్వాత శివాభిషేకములు, శివస్తోత్ర పారాయణములు, శివ దర్శనము చేయటచే ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. శివ పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. మిథున రాశి ఫలితాలు. ఈ రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారము వల్ల మాతృమూలక క్లేశములు, సుఖ లోపం, సంపదలను, పుత్రమూలక సుఖం, శని సంచారం ధైర్యాన్ని, అలాగే తదుపరి జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు వక్రముచే షష్ఠరాశి సంచారం ధనలాభమును, ధైర్యము, వత్సరాది నుండి ఆగస్టు 17 వరకు తృతీయ రాశి సంచారం సౌఖ్యమును, తదుపరి కేతువు భాగ్యస్థాన సంచారం శుభములను కలిగించు. ఈ రాశి వారికి సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు రాహు, కేతు బలములు కలవు. అందుచే వీరు ఎంతటి కార్యమునైనను సులభంగా సాధించగలరు. విద్యార్థులకు మంచి ఫలితములు, ఉపాధ్యాయులకు అధికారుల మన్ననలు, వ్యాపారస్తులకు లాభములు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు అఖండ ఖ్యాతిరార్జింతులు, పాడి పరిశ్రమ, ఫైనాన్స్, చేతి వృత్తుల వారు మరియు శిల్పులు అన్ని రంగాల వారికి లాభదాయకం. రాజకీయ నాయకులకు సన్మానములు. ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహం కావలసిన వారికి వివాహములు జరుగును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీరు శివాభిషేకములు, దుర్గా పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజలు జరిపినట్లయితే వీరికి విశేష ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఈ రాశిలో పునర్వసు, పుష్యమి, అశ్లేష నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారం ఆపదలను కలిగించును. వ్యయము, సౌఖ్య లోపము, మాత్రములు క్లేశములు కలిగించును. కలహమును, ధన నష్టమును, శారీరక కష్టములను, కళత్రమూలక క్లేశములను కలిగించును. ఈ రాశి వారికి సంవత్సరమంతయు గురుబలం లేదు. శని బలము 3 వంతులు కలదు. రాహుబలము లేదు, కేతుబలము లేదు. పరిశీలించగా ఈ రాశి ఒక్క శని బలము విడొచ్చే సామాన్య ఫలితములు కలుగును. విద్యార్థులు కష్టించినను ఫలితముండదు. ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు, అధికారుల ఆగ్రహము, వ్యవసాయదారులకు 2 పంటలు సామాన్యం, వ్యాపారులకు నష్ట సూచనలు, కళాకారులు, గాయకులు కష్టపడినను ఫలితములుండవు. వైద్యులు, న్యాయవాదులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులకు నామమాత్ర ఆదాయం, పౌల్ట్రీలు జాగ్రత్తగా నిర్వహించిన కానీ ఫలితం ఉండదు.
అన్ని రంగముల వారికి సామాన్య ఫలితం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈ రాశి వారు శివాభిషేకములు, దుర్గా స్తోత్రములు, దుర్గా పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈ రాశిలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశిలో మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారం ధనలాభము, కుటుంబ సౌఖ్యమును, ఆపదలను కలిగించును. బంధు విరోధము, సౌఖ్యహాని, శరీర కష్టములు, ధనహాని, స్థానసలన సూచనలు కలిగించును. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు, కేతువు ఆగస్టు నుంచి యోగింతుడు. శని, రాహు బలములు లేవు. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితములు. ఉపాధ్యాయులకు జూన్ 19 నుండి అక్టోబర్ వరకు సంకటకాలం. విద్యార్థులు అతి కష్టముచే ఫలితములు సాధించును. వ్యాపారులకు సంవత్సరాంతములో ధనలాభము. వైద్యులు, న్యాయవాదులు, వృత్తి పనివారులు, కళాకారులు, పౌల్ట్రీలు, పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగముల వారికి నవంబర్ నుండి కొంత అనుకూల ఫలితం. రియల్ ఎస్టేటు వ్యాపారులకు సంవత్సర ప్రారంభం నుంచి నవంబర్ వరకు నష్టములను చవిచూడవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు కొంత గడ్డు కాలం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. దుర్గా, శివ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు కనుక ఆచరించినట్లయితే వారికి అన్ని కష్టములు తొలగిపోయి విశేష ఫలితం కలుగుతుంది. కన్య రాశి. ఈ రాశిలో ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు, రాహు బలం పూర్తిగా కలదు. శని, కేతువుల బలము సామాన్యం. గురుని జన్మరాశి సంచారంలో శారీరక, మానసిక రుగ్మతలు, అధిక ఖర్చులు, స్థాన చలన సూచనలు, ధన స్థాన సంచార కాలంలో ధనలాభం, కుటుంబ సౌఖ్యము. రాహువు లాభరాశి సంచారం అపూర్వ ధనలాభం, విజయప్రాప్తి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు వివాహం కావలసిన వారికి వివాహం జరుగును. ఉద్యోగ ప్రాప్తి. రాహుబలముచే రావలసిన ధనము చేతికందును. అర్ధాష్టమ శని సంచార కాలంలో మాతృవర్గ మూలక క్లేశములు, బంధు నష్టము. మొత్తము సంవత్సరము మీద గురు గ్రహ రాహు బలములు ఉండుచే సకల శుభములు కలుగు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించుదు. ఉపాధ్యాయులకు పై అధికారుల మన్ననలు పొందుదురు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభించును. వ్యాపారులకు లాభకాలం. న్యాయవాదులకు, వైద్యులకు, కళాకారులకు, వృత్తి పనివారులకు తమ తమ వృత్తులలో లాభము నార్చింది. కళాకారులు సన్మానములు పొందుదురు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, ఫైనాన్సు వారు మిక్కిలి లాభములను ఆర్చింది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారు శివాభిషేకములు మరియు దుర్గా పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర పూజలు జరిపినట్లయితే వారికి విశేష ఫలితాలు కలుగుతాయి. తులా రాశి. ఈ రాశిలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఈ రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారం వలన శుభమూలక ధన వ్యయం, పుణ్యక్షేత్ర దర్శనం, స్థానచలన సూచనలు, శారీరక, మానసిక అనారోగ్యం, కుటుంబ మూలక సమస్యలు, ధనాగమము, ధనహాని మరియు ఏ రంగంలో వారికినను సామాన్య ఫలితం. విద్యార్థులు కష్టపడిన ఫలితం సామాన్యం. ఉపాధ్యాయులకు అధికారుల నుండి ఒత్తిడి. సంవత్సర ప్రారంభంలో స్థానచలనం. వ్యవసాయదారులకు 2 పంటలు సామాన్యం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులకు, వృత్తి పనివారులకు,
న్యాయవాదులకు, వైద్యులకు నామమాత్ర ఆదాయం. ఈ రాశి వారు వ్యయ, జన్మ, గురుదోష నివారణకు, శివాభిషేకాలు, శివస్తోత్ర పారాయణముల వల్ల మేలుకలు. కుటుంబ స్థాన శనిదోష నివారణకు శివాభిషేకం, తిలదానం ఇవ్వగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారు రాజ్యస్థాన రాహుదోష నివారణకు, కేతుగ్రహ దోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, దుర్గా పూజలు మరియు శివాభిషేకం చేసినట్లయితే వీరికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారం ధనలాభం, సంతోషం, కుటుంబ హాని, ధనహాని, స్థాన చలనం, అనారోగ్యం మరియు కార్యహాని, గౌరవభంగం, ధనలాభం, ఆపదలు కలిగిస్తాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం. సంవత్సర ప్రారంభంలో గురుబలమచే కొంత బాగున్నను ఏలినాటి శని కృంగదీయుడు. ఆరోగ్య భంగం, స్థాన చలనం, ధన నష్టం, విద్యార్థులు గ్రేడులను సాధించలేరు. ఉపాధ్యాయులు, అధికారుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. స్థాన చలనములు పొందేది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభించవు. న్యాయవాదులకు, వైద్యులకు, వడ్డీ వ్యాపారులకు, ఫైనాన్స్, పౌల్ట్రీల వారికి, పాడి పరిశ్రమ, వృత్తి పనివారులకు నామమాత్ర ఆదాయం. జీవనం పరీక్షాకాలముగా ఉండదు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. శివాభిషేకములు, సుబ్రహ్మణ్యేశ్వర, దుర్గాదేవి పూజలు, ఆంజనేయ స్వామి పూజలు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ధను రాశి. ఈ రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారం పరిశీలించగా వీరికి గురుడు ఒక్కడే యోగించును. సంచార కాలమున సకల కార్యసిద్ధి, పుత్రమూలక లాభం, ధన వ్యయం, కాలయాపన, చింత, ఆరోగ్య భంగం కలిగించును. పరిశీలించగా వీరు గురి బలముచే ఎంతటి కార్యమునైనను పూర్తి చేయగలరు. విద్యార్థులు గ్రేడులను సాధించు. ఉపాధ్యాయులకు, పై అధికారుల మెప్పులు పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలం. ఫైనాన్సు, వడ్డీ వ్యాపారులకు సంవత్సర ఆరంభం నుండి మధ్య వరకు లాభములను ఆర్జించనను చివర కొంత నష్టములను పొందవలసి వచ్చు. న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు సన్మానములు పొందదు. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీల వారులకు కొంతవరకే లాభం. వృత్తి పని వారులకు సామాన్యం. ఏలినాటి శని జన్మ, వ్యయ రాశుల సంచారము, రాహువు అష్టమ రాశి సంచారము ఎంతటి వారినైనను కృంగదీయను. ధనస్థాన చలనములు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ రాశివారు శివాభిషేకములు, ఆంజనేయ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారంలో గురుడు ఒక్కడే యోగించును. గురుని యొక్క సంచారం ధనలాభం, దైవభక్తి, రాజ్యస్థాన సంచార కాలం యత్నకార్య సిద్ధి, సంతోషము, సన్మానములను పొందుట కలిగించును. ఈ రాశి విద్యార్థులు గురుబలముచే ఉన్నత శ్రేణులను సాధించును. ఉపాధ్యాయులకు సన్మానములు జరుగును. వైద్యులకు, రాజకీయ నాయకులు, న్యాయవాదులకు సన్మానములు జరుగును. వ్యాపారులకు విశేషమైనటువంటి లాభములు కలుగును. యంత్ర, సినీ, కళారంగముల వారు, చేతి వృత్తుల వారు తమ తమ రంగములలో పేరు ప్రఖ్యాతులను ఆర్జించు. చేతి వృత్తుల వారు తమ తమ రంగములలో పేరు ప్రఖ్యాతులను ఆర్జించు.
వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వచ్చు. ఫైనాన్స్, వడ్డీ, బ్యాంకు రంగముల వారికి కొంత నష్టములు, ధన నష్టము, ఆరోగ్య భంగము, వాగ్వివాదములు, న్యాయస్థానములు అపజయము, ఉద్యోగులకు స్థాన చలనలు, అధికారుల ఆగ్రహములకు గురియగుట జరుగును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈ రాశి వారు శివాభిషేకములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, దుర్గాదేవి పూజలు చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచార కాలంలో ధన నష్టము, ఆరోగ్య భంగము, స్థానచలనము, ధన లాభము మరియు సకల కార్యసిద్ధిని కలిగించు. సుఖములను, శత్రునాశనములను కలిగించు, దుఃఖమును కలిగించు. ఈ రాశి వారికి గురు, శని, రాహు బలము నుండి సకల కార్యములందు విజయం సాధించదు. వైద్యులు, న్యాయవాదులు తమ వృత్తుల యందు గౌరవము, లాభమును పొందరు. వ్యవసాయదారులకు 2 పంటలు రాణించు. వ్యాపారులకు ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, వృత్తి పనివారులకు సెప్టెంబర్ 12 నుండి లాభములను పొందుదురు. అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి కాలం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈ రాశి వారు ఈశ్వరాభిషేకములు, దుర్గాదేవి పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర పూజలు కనుక చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి. ఈ రాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు, శని, రాహువు, కేతువు వీరి యొక్క సంచారముచే ఆరోగ్యము, ఐశ్వర్యము, స్థానచలనము, ధన నష్టము, కార్యహాని కలిగించు, ధన లాభములను కలిగించు. ఈ రాశివారు విద్యార్థులు కష్టపడినను ఫలితములను సాధించలేరు. ఉపాధ్యాయులకు స్థానచలనములు, అధికారుల ఆక్రమణకు గురి కావలసి వచ్చును. వైద్యులు, న్యాయవాదులు తమ వృత్తి యందు గౌరవమును పొందలేరు. నాయకులు కొంత అవమానములను పొందెదరు. వ్యాపారులు లాభములను ఆర్జించలేరు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలితం సామాన్యముగా ఉంటుంది. ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, వృత్తి పనివారులకు కొంత నష్టములు చవి చూడవలసి వచ్చును. కళాకారులకు సామాన్యం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ రాశివారు ఈశ్వరాభిషేకములు, దుర్గాదేవి పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు కనుక చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పర్యాప్యానంతరాయ సర్వస్తమోదిరాత్రౌత్తం మహద్భవతి. సర్వస్యాప్యై సర్వస్యై సర్వవిదేనాప్నోతి సర్వం చేతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ కూడా మారిషస్ దేశంలో ఉన్నటువంటి తెలుగు సాంస్కృతిక నిలయం తరఫున మీకందరికీ కూడా శ్రీ హేమళంబి నామ ఉగాది శుభాకాంక్షలు. మరియు ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మీకందరికీ కూడా సకల అష్ట ఐశ్వర్యాలను కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. శుభాభివందనలు.